ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 29వ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ముందుగా వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగే వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా బాగా తెలుసు. చిన్న వయసు నుండి వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి డబ్బు విలువ, మనుషుల విలువ చాలా తెలుసు. ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మే 29వ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీరి జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే ఉంటాయి. మీకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీ సమస్యలు అయితే తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి అయితే బాగుంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడికి దూరంగా అయితే ఉండండి. ఇక ఈ రాశి వారికైతే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీకు జీవితంలో రొమాంటిక్గా అయితే ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అయితే ఎదురవుతాయి. కాబట్టి ఈ సింహరాశి వారికైతే ఈ రోజున మీకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీరికి 100% మాత్రం జరగబోయేది మాత్రం ఇదే.